హాయ్ అండి. మా బాబు రీల్స్ చూస్తున్నప్పుడు అక్కడ థాయిలాండ్లో దొరికే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక పౌడర్లో డిప్ చేసి ఇస్తూ ఉంటారు. అది చూసి మా బాబు ఎప్పుడు తినాలనిపిస్తుంది అంటూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే ఇట్లా జామకాయలని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా జామకాయలు తీసుకొచ్చారు ఇప్పుడే మా వారు, వాటితో చేస్తున్నానండి. ఏ ఫ్రూట్స్ అయినా చేసుకోవచ్చు మీరు. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గుప్పెడు బియ్యం వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు పెంచుకోవచ్చు, వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. బియ్యం అయితే బాగా దోరగా వేయించాలండి. చిన్న సెగ మీద పెట్టి వేయించండి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నూనెలో ఎర్రగా వేయించేసి పక్కన పెట్టుకున్నానండి. అది వేసి వేయిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ ఎప్పుడు చివర్లో వేయండి. అది బాగా వేగిపోతే మళ్ళీ చేదైపోతుంది అనమాట. బియ్యం బాగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకొని ఒక మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఈ పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పంచదార, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. అంతే, పౌడర్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఫ్రూట్స్ అనేవి డిప్ చేసుకోవాలి. ఇది యాపిల్కైనా, వాటర్ మెలన్కైనా, పైనాపిల్కైనా అన్నిటికీ బాగుంటుందండి. మాకైతే ఇప్పుడు ఫ్రెష్గా జామకాయ ఉంది కాబట్టి నేను దీన్ని ఇట్లా కట్ చేస్తున్నాను. ఆ ముక్కలు కూడా అన్నీ ఈక్వల్గా ఒకే షేప్లో కట్ చేసుకుంటే చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు అనేది చక్కగా తినేస్తారు. ఈ విధంగా కట్ చేసుకొని టూత్ పిక్కి గుచ్చేసి చక్కగా డిప్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఆ రీల్లో చూసినప్పుడు వాళ్ళు అట్లాగే చక్కగా పెద్ద పెద్ద టూత్ పిక్స్కి గుచ్చిస్తూ ఉంటారు కదా. టూత్ పిక్ లేదని ఇది చేయకుండా మానేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ ముఖ్యం కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చక్కగా డిప్ చేసేసుకొని పౌడర్లో ఇట్లా పెట్టుకొని సర్వ్ చేయొచ్చండి. మనం ఎట్లాగో విదేశాలు వెళ్ళి తినాలి అంటే ఇప్పుడు తినటం కోసం విదేశాలు అయితే వెళ్ళలేం కదా, కానీ ఇంట్లోనే ఈజీగా ట్రై చేయొచ్చు. అందరూ ట్రై చేయండి, తప్పకుండా సూపర్గా ఉంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.